వైసీపీ హయాంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన బెయిల్పై బయటకొచ్చారు. అయితే అప్పట్లో అవి అక్రమ కేసులని టీడీపీ ఆరోపించింది. కానీ అప్పటి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి చేశారని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ కేసులన్నీ తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ కేసుల ఎత్తివేతకు సిఐడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల న్యాయస్థానంలో ఓ పిటిషన్ రాగా సిఐడి తరపున కేసుల ఎత్తివేతకు సంబంధించిన సన్నాహాలు స్పష్టంగా తెలిసాయి. 2023 అమరావతిలో అసైన్డ్ భూములతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కేటాయింపులో లబ్ధి పొందారని చంద్రబాబుపై కేసులు మోపారు. ఆర్థిక లబ్ధి పొందేందుకు వీలుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తూ కేసులైతే నమోదయ్యాయి. అయితే రోడ్డు నిర్మాణమే జరగలేదు, ఎలా అవినీతి జరుగుతుందని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రశ్నించినా అనేక రకాలుగా అభియోగాలు మోపుతూ కేసులు కొనసాగించింది అప్పటి ప్రభుత్వం. దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అసలు ఆధారాలే లేని కేసులో ఇన్ని రోజులు చంద్రబాబు జైల్లో ఉండిపోవడంపై న్యాయ నిపుణులు సైతం సందేహం వ్యక్తం చేశారు. అయితే అప్పటి కేసుల ఎత్తివేతకు రంగమైతే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. అప్పట్లో ఓ ఇద్దరు వ్యక్తుల ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంలో అనేక రకాలుగా చంద్రబాబుని లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదుల ఆధారంగా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు అరెస్టు సాగింది. ఇప్పుడు ఆ కేసులు పెట్టిన వారు విత్డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఓ జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసి ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిపై ఏపీసీఐడి రిప్లై ఇచ్చింది. అసలు కేసుతో సంబంధం లేని జర్నలిస్ట్ ఎలా పిటిషన్ పెడతారని ప్రశ్నించింది. ఫిర్యాదుదారులు కేసు విత్డ్రా చేసుకునేందుకు ముందుకొచ్చారని కోర్టు చెప్పింది. అయితే తద్వారా చంద్రబాబుపై అప్పట్లో నమోదైన కేసులు క్లోజ్ చేయనున్నారన్నమాట.